బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస ప్రచారంలో స్పీడ్ పెంచారు. తాడేపల్లిగూడెం పట్టణం 20, 21, 22వ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ 2014 నుండి 2019 సంవత్సరంలో జరిగిన అభివృద్ధే కానీ మున్సిపాలిటీలు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. డ్రైనేజీ నీరు పొంగి పొర్లే పరిస్థితి ఏర్పడిందని, మున్సిపల్ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. మున్సిపాలిటీ ఆదాయం కొట్టు సత్యనారాయణ ఆదాయంగా మార్చుకున్నారని వెల్లడించారు బొలిశెట్టి. కాంట్రాక్టర్లంతా ఎమ్మెల్యే మనుషులేనన్నారు. జరగబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనని, కమలం గుర్తుపై ఓటు వేసి శ్రీనివాస్ వర్మని గెలిపించాలని కోరారు. ఇరవై 22 వార్డుల్లో పర్యటనలో భాగంగా ఇక్కడ బ్రహ్మరథం పట్టినటువంటి జన సైనికులకి, వీర మహిళలకు, వార్డు ప్రెసిడెంట్లకు, అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ కాశీ గారికి, అలాగే రాంపండు గారికి, నా మిత్రుడు వరవల బాబ్జీ గారికి, అదేవిధంగా మా అన్నయ్య తాతాజీ గారికి, మీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలకు, వీర మహిళలు అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఈరోజు 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి తప్ప 19 నుంచి 24 వరకు ఏ అభివృద్ధి చేయలేదని ప్రజలు వాపోతూ ఉన్నారు. నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అన్ని చోట్ల డ్రైన్లు రోడ్ల మీద పొంగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల దుర్వాసనతో ప్రజలు బతుకుతూ ఉన్నారనే విషయాన్ని మరి అందరికీ తెలుసు. ఈరోజు ఈ యొక్క పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపల్ కమిషనర్ అసలు పట్టించుకోని పరిస్థితి. గతంలో మున్సిపాలిటీని కూడా ఆదాయ వనరులుగా మార్చుకున్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ. ఎందుకంటే మున్సిపాలిటీని మేము ఒక దేవాలయంలో పూజించాం. ఆ మున్సిపాలిటీ మొత్తం ఉన్న డబ్బంతా లాగేసి గ్రావెల్ రోడ్లు పెట్టి పని చేయకుండా 6 నెలల్లోనే పోయే విధంగా దాదాపు 4.5 కోట్లతో గ్రావెల్ రోడ్లు పెట్టాడు. అంత కాంట్రాక్టులంతా ఆల్ మనుషులే. వాటర్ సప్లైలో కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని 1 కోటి రూపాయలకి 3 ట్యాంకర్లు పెట్టిన మరి ఘనత ఈ కొట్టు సత్యనారాయణ కదా. అయ్యే లారీలని, ట్యాంకర్లు నేను ఉచితంగా ఇచ్చాను 5 సంవత్సరాలు. ఎల్ఈడి లైట్లు మేము ఎంత కరెంటు బిల్లు కలిసి వస్తుందని దాంట్లో కూడా దోబరా చేసి, డీజిల్ ఆయిల్లో దోబరా చేసి, మా టైంలో 3.5 లక్షలు అయితే ఈరోజు దాదాపుగా 8 లక్షలు 9 లక్షలు అయింది. కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా విలేజ్కి వెళ్ళడానికి ఏ రోడ్డు లేదు. అన్ని చోట్ల మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. పసరెక్కి నీళ్లు తాగుతూ ఉన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి 2019లో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దని 2024 సంవత్సరంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినట్టు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించమని మన గుర్తు గ్లాస్ గుర్తు. అదేవిధంగా మరి ఏదైతే సామాన్యుడు బీజేపీ కార్యకర్త లెవెల్ నుంచి ఇవాళ ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్ వర్మ గారు కూడా కమలం గుర్తుకు ఓటు వేయమని చెప్పి ఒక ఓటు, ఎంపీ ఓటు కమలం గుర్తుకేసి, ఏదైతే గ్లాసు గుర్తుకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఓటుని నాకు ఏ వసతిగా కోరుకుంటూ సెలవు.